ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క రెండవ పక్షం ఏది మార్చి రెండవ పక్షం 16 to 31 వరకు జరుగు గోచార ఫలితాలు తీసుకుందాం. ఈరోజు తీసుకున్నట్లయితే మనకు గోచారం తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు. శని భగవంతుడు రవి వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహువు కుజుడు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క కేతు వచ్చేసి మీకు ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. అలాగే ఈరోజు విశేషించి మనము ఒక్కొక్క రాశికి చెప్పుకునే ముందు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మన కల్చర్ ఏంటి, మన వ్యవహారం ఏంటి, అందరితో కలిసిపోయే తత్వం ఏంటి, ప్రేమతత్వం ఏంటి అనేది హైందవ విజయం. ఆ హైందవ సిద్ధాంతాలన్నీ మర్చిపోయాం. పిల్లలకి మన పురాణాలు తెలియట్లేదు. పురాణాలు అంటే ఇవన్నీ జరిగాయా అని ఒక సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఇవన్నీ వస్తున్నాయి. సెస్ అందరికీ వస్తాయి, నాకు కూడా వచ్చాయి. యోగంలో కూర్చొని యోగం ద్వారా మనం చూడగలిగితే అవన్నీ మనకు మహాన్స్ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు గురువులుగా ఉండి తర్వాత జనరేషన్లో వాళ్ళు దేవుళ్ళగా మారిపోయారు. ఆ పురాణాలే మనం ఇతిహాసాలు, భాగవతము, రామాయణము, భారతము ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చెప్పుకునే విధానానికి తెలుగు రాని వాళ్లకు తెలుగు నేర్పించి ఈ యొక్క కథలను కూడాను మన చరిత్రను కూడాను అన్నింటినీ మీకు నేను చెప్పడానికి, క్లాస్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అన్న వాళ్ళెవరు నాకు నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ సింహరాశి తీసుకున్నట్లయితే సింహలగ్నం సింహరాశి. ఈ యొక్క మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి సింహరాశి సింహలగ్నం కిందికి వర్తిస్తుంది. సింహరాశి సింహలగ్నం వారికి సప్తమంలో కుజుడు అంటే చతుర్థాధిపతి, భాగ్యాధిపతి. తండ్రి సపోర్ట్ బాగుంటుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ బాగుంటాయి. అలాగే రాహువుతో ఉన్నాడు, అలాగే బుధునితో కలిసి ఉన్నాడు. బుధుడు మీకు ద్వితీయాధిపతి, లాభాధిపతి. ఈయన మేము సప్తమంలో ఉండి ఇక్కడ నుంచి చూడడం అనేది చాలా మంచి జరుగుతుంది. అది కుటుంబ పరంగా తీసుకున్నా, అట్ ద సేమ్ టైం లాభపరంగా తీసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ బృహస్పతి కూడా ఉన్నారు మీకు. ఈ యొక్క సింహలగ్నం వారికి పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు లాభంలో ఉండడం, పిల్లల జీవితాలు సెట్ అయ్యే అవకాశాలు కూడా బాగున్నాయి. వైజ్ఞానిక రంగాలలో ప్రయత్నం చేసే వారికి బాగుంటుంది. అలాగే వాయు వ్యవస్థలలో పనిచేసే వారికి భూగర్భ నిధులు వీటిని పురావస్తు శాస్త్ర వాళ్ళల్లో పనిచేసే వారికి బాగుంటుంది. ఈ యొక్క మ్యాథ్స్ రంగంలో కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళాలనుకున్న వారు కూడా ఇది మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి లక్షణాలు కూడా మీకు, వారి లక్షణాలు మీకు ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. తద్వారా వారి సలహాలు కూడా తీసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం 100% బాగుంటుందని చెప్పుకోవచ్చు. స్వస్తి.